భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. టేకుపల్లి మండలంలో అటవీశాఖ వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ 6 సిబ్బందికి ప్రాణాపాయం తప్పింది. 2 ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అటవీ సిబ్బంది కారును ఢీకొట్టి వెళ్లేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. అటవీశాఖ ఇన్నోవా కారు ధ్వంసం చేశారు. 2 ట్రాక్టర్లను ఇల్లందు అటవీశాఖ డిపోకి తరలించారు. మాకు ముందుగా అందిన సమాచారం మేరకు రాత్రిగా మేము గస్తీ తిరిగినాము. ఇసుక బండ్లు వస్తున్నాయని చెప్పేసి, అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని చెప్పేసి మా స్టాఫ్ను పంపించాను. నేను మా కుమ్రారం రేంజ్ ఆఫీసరు మరియు లేదా స్టాఫ్ కుమ్రారం స్టాఫ్ అందరినీ పంపించిన. వీళ్ళు తెల్లారగట్లో ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు కలిసి తిరగబడి మా వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్టర్లు సీజ్ చేసినాం. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. టేకుపల్లి మండలంలో అటవీశాఖ వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ 6 సిబ్బందికి తప్పిన ప్రాణాపాయం. 2 ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అటవీశాఖ సిబ్బంది కారును ఢీకొట్టి వెళ్లేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. అటవీశాఖ ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. 2 ట్రాక్టర్లను ఇల్లందు అటవీశాఖ డిపోకి తరలించారు.